రాష్ట్రంలో చికెన్ షాపుల వ్యాపారులు కార్పొరేట్ కంపెనీల మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. చికెన్ రిటైల్ షాపులకు వచ్చే మార్జిన్లపై కార్పొరేట్ కంపెనీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు చికెన్ షాప్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు. కార్పొరేట్ కంపెనీలు దోపిడీ చేస్తున్నాయని లెక్కలతో సహా వివరించారు. రిటైల్ షాపులకు కనీసం మార్జిన్ మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1న రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ చేసి నిరసన తెలిపామన్నారు. ఈ బంద్కు స్పందించి కార్పొరేట్ కంపెనీలు ₹44 మార్జిన్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. తమ డిమాండ్లపై మరోసారి కంపెనీలు ఆలోచన చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు చికెన్ షాప్ అసోసియేషన్ ప్రతినిధులు. రామరెడ్డి సార్ గారు ₹44 చెప్పింది అది అవాస్తవము. అది పోయేది స్కిన్లెస్కు, లైవ్కు కాదు. మేము అడిగేది ఏంటంటే 1.65 స్కేల్ రేట్ ప్రకారం 100 గ్రామ్స్ వెయిట్ లాస్ కలిపి ఇప్పుడు ఏదైతే ₹19 వస్తుందో దానికే 100 గ్రామ్స్ వెయిట్ లాస్ కలిపి మార్జిన్ ఇవ్వాలని కోరుతున్నాం. మేము వేరే విషయాలు ఏమి కోరతలేము. మీరు చెప్పింది స్కిన్లెస్ మీద చెప్తారు, మేము చెప్పేది లైవ్ మీద. మాకు ఇచ్చేది లైవ్. మీరు ఇక్కడ వచ్చి మాకు కోడిని వెయిట్ చేసి ఇచ్చేది లైవ్. ఆ లైవ్లో కూడా మేము స్లిప్ చూపించినాం, ఎంత వెయిట్ లాస్ అవుతుందని ఈరోజు స్లిప్ చూపించినాం. కాబట్టి అది న్యాయమైన నిర్ణయం. దయచేసి మా నిర్ణయంపై ఆలోచన చేసి ఈ 2-3 రోజులు మాకు నిర్ణయం ప్రకటించాలని, ప్రకటించకపోతే ఈ స్టేట్ కమిటీలో ఉన్న మెంబర్స్ మేము కూర్చొని మా స్టేట్ వైజ్గా మా నిరసన కార్యక్రమాలు తెలపడానికి మేము కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తెలపడం జరుగుతుంది.